నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే కేసరి చాప్టర్ 2. మరి జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి ఆ విధ్వంసం, దానివల్ల జరిగినటువంటి నష్టం అదంతా మనం చూసాము. అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించినట్టయితే తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో మనం బాగా గుర్తు చేసుకోవాల్సినటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే సి శంకరన్ నాయర్. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయనే దీనికి హీరో అని కూడా చెప్పొచ్చు. సో అసలు ఈ స్టోరీ గురించి, ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సారీ, మొత్తం కాగితాలు ఉన్నాయి నా చేతిలో. అది పర్లేదు. లాస్ట్ 4 రోజుల నుంచి శంకరన్ నాయర్ గారి బయోగ్రఫీ అది ఎక్కడ అవైలబుల్ లేదు ఇప్పుడు. అవును, నేను అమెజాన్లో ట్రై చేశాను. ఆయన రాసిన ఇంకో పుస్తకం ఉంది, గాంధీ అండ్ అనార్కీ. అది అవైలబుల్ ఉంది, అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది కూడా మెల్లగా వస్తుంది, రేపో ఎల్లుండి వస్తుంది. అది యాక్చువల్గా నేను కూడా ఇప్పుడు ఈ టాపిక్తో మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు సెర్చింగ్ లిస్ట్లో టాప్లో ఉన్నారు ఆయన. అసలు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ అసలు ఇప్పుడు ఈ పేరు ఎందుకు వినిపిస్తుంది అని. 552 పేజీలు ఉన్న ఆటోబయోగ్రఫీ PDF ఫైల్లో ఉంది నా దగ్గర. అది నా ల్యాప్టాప్లో ఉంది, నా ఐప్యాడ్లో ఉంది. దాని నుంచి నేను ఎక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. ఇంకా నాకు ఒక వారం పడుతుంది మొత్తం కవర్ చేయడం. దాని నుంచి మెయిన్ పాయింట్స్ కొంచెం రాసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఇది 4వ ఇంటర్వ్యూ నాది హైదరాబాద్లో తెలుగు ఛానల్స్లో. ఓకే, మలయాళంలో 2 చేసేసాను ఆల్రెడీ. సో ఈచ్ డే ఐమ్ డిస్కవరింగ్ సంథింగ్ న్యూ అన్నమాట శంకరన్ నాయర్ గురించి. సినిమా చూశాను నిన్న. నేను ఎప్పుడు క్రౌడెడ్ థియేటర్కి వెళ్ళాను. సో మన కవాడిగూడలో సత్వా థియేటర్ ఒకటి ఉంది, అక్కడ PVR ఐనాక్స్. అక్కడికి వెళ్ళాను. 10 మందే ఉన్నారు థియేటర్లో పొద్దున్న ఫస్ట్ షోకి. ఓకే, 11 గంటల షోకి. సో నాకు సినిమా గురించి తెలుసు, ఎందుకంటే రివ్యూ మనం ఒక ట్రైలర్ చూసాం. దాని తర్వాత నా రీసెర్చ్ నేను చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది. ఇంకోటి, సిన్స్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ కేరళ, నేను మా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగాను. ఎందుకంటే మా ఊరు త్రిశూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరం ఇతని విలేజ్. మలంక. సో పుట్టింది అక్కడ అన్నమాట. అండ్ ఆ టైం వీఆర్ టాకింగ్ ఆఫ్ 1800s. ఓకే, ఆ టైంలో హీ వాజ్ బోర్న్ దేర్ 11th of July 1857. ఓకే, మన్కరా అని చెప్పి ఒక చిన్న విలేజ్ కేరళలో. నేను ఎండింగ్ కూడా వెళ్తాను ఇమీడియట్గా. ఒక యాక్సిడెంట్లో చనిపోయారు యాక్చువల్లీ వెన్ హీ వాజ్ 77 అనుకుంటాను. ఓకే. అండ్ అతని యొక్క లాస్ట్ విషయం ఏమిటంటే, నేను చనిపోతే ఎక్కడ ఉన్నా కానీ, లండన్లో ఉన్నా కానీ, ఢిల్లీలో ఉన్నా కానీ, మెడ్రాస్లో ఉన్నా కానీ, నన్ను నా ఊరికి తీసుకెళ్ళాలి, కేరళకి వాపస్. అది కూడా మా విలేజ్కి అని చెప్పి అతను అక్కడ తీసుకెళ్లారు. అక్కడ సమాధి చేశారు. ఆ స్పాట్ ఇవాళ దాకా ఉంది. నిన్ననే జనం టీవీ వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తే మొత్తం అడవిలాగా ఉంది. అది దాని అడ్మిట్లో పెద్ద ఒక సమాధి ఉంది. దాని మీద ఆయన పేరు అన్ని రాసి పెట్టారు. సార్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను కాదు, ఇప్పుడు మీరు చెప్పారు ఈ సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాయి. ఇంత గొప్ప వ్యక్తి గురించి అసలు ఇన్ని రోజులు జనాలు ఎందుకు తెలుసుకోలేకపోయారు? అదే మోదీ గారు మొన్న చెప్పారు, హిస్సార్లో హర్యానాలో వెళ్ళి ర్యాలీ అడ్రస్ చేసి. సరే, నేను జెన్యున్లీ చెప్తాను, నాకు కూడా తెలియదు. ఒక 10 రోజుల ముందు నాకు కూడా శ్రీ శంకరన్ నాయర్ ఎవరంటే నాకు కూడా తెలియదు అసలు. లెట్ మీ బీ వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఓకే, మనం అక్షయ్ కుమార్ని మెచ్చుకోవాలా, లేకుంటే పాలాట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు రాసిన పుస్తకం ద కేస్ దట్ షుక్ ద బ్రిటిష్ ఎంపైర్ అని, అది కూడా అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను. అది కూడా 2 రోజులు వస్తుంది. సో ద కేస్ దట్ షుక్ ద బ్రిటిష్ ఎంపైర్ అనేది ఒక పర్టికులర్ కేస్ మీద ఈ మూవీ తయారు చేశారు. కానీ ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద పుస్తకం ఉన్నప్పుడు, ఇప్పుడు ఆటోబయోగ్రఫీ ఆయనది 502 పేజీలు ఉన్నాయి, 550 పేజీలు పెట్టుకోవచ్చు. దాని తర్వాత కేస్ దట్ షుక్ ద బ్రిటిష్ ఎంపైర్, అది కూడా చాలా పెద్ద బుక్. మొత్తం సినిమాలో 2 గంటల సేపు 15 నిమిషాలు మనం చేయలేము. సో వాట్ దే హవ్ డన్ ఇన్ ద మూవీ, వాళ్ళు ఏం చేశారంటే, ఒకటి జాలియన్వాలా బాగ్ మ్యాసకర్ గురించి చెప్పారు. బైసాఖీ రోజు 13th of April 1919లో జరిగిన ఆ హారబుల్ మ్యాసకర్ గురించి జనరల్ డయర్ ఫైరింగ్ ఆర్డర్ చేసిన దానిపైన ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా చూపించారు. సినిమా అక్కడి నుంచి మొదలవుతుంది. దాని తర్వాత సడన్గా శంకరన్ నాయర్ రోల్ వస్తుంది. శంకరన్ నాయర్ ఎవరు? ఆయన సర్ శంకరన్ నాయర్ చేశారు, నైట్హుడ్ చేశారు. ఆయన కౌన్సిల్, వైస్రాయ్స్ కౌన్సిల్ అంటే భారతదేశం నడిపించే ఒక క్యాబినెట్లో ఒక ఇండియన్ కూర్చున్నారు. ఒక చిన్న అబ్బాయి ఒక పల్లెటూరు నుంచి, కేరళలో ఉన్న పాలక్కాడ్ నుంచి చదువుకొని చెన్నైకి వచ్చి లా చేసి, అక్కడ బ్రిటిష్ వాళ్ళు అండర్ ప్రాక్టీస్ చేసి, అక్కడ సీనియర్ అడ్వకేట్ అయిన తర్వాత, జడ్జ్ అయిన తర్వాత, అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పోస్ట్ అయిన తర్వాత, దానికి తర్వాత వైస్రాయ్స్ కౌన్సిల్ వెళ్ళి 36 డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేశారు అతను. యూ వోంట్ బిలీవ్, అతని ఆటోబయోగ్రఫీ చదివితే కూడా తెలిసిపోతుంది.
ఇఫ్ శంకర్ నాయర్ ప్లాన్ ఉంటుంటే, గాంధీ గారు లేకుంటుంటే మనకు 1920 దాకా మనకి వీ వుడ్ హావ్ గాట్ ఇండిపెండెన్స్. ఓకే. ఎందుకంటే శంకర్ నాయర్ గారు ఒక సిస్టమేటిక్ మనిషి, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తారు. మన సినిమా చూడక్కర్లేదు దానికి, సినిమా ఒక డ్రమటైజేషన్ ఎలిమెంట్ ఉంటుంది, కానీ హీ వాజ్ అ వెరీ మెథాడికల్ మ్యాన్. ఒక పని చేయాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్తారు, ఇక్కడ దుంకడం కాదు ఇక్కడి నుంచి అక్కడికి, బ్లైండ్గా వెళ్ళరు. సో ఆయన ప్లాన్ ఏం చెప్తాడు, అక్కడే ఆయనకి గాంధీకి పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఎందుకంటే మన అందరికి తెలుసు గాంధీకి ఉన్న నాన్ వైలెన్స్ కాన్సెప్ట్కి శంకరన్ నాయర్కి ఉన్న మెథాడికల్ లీగల్ కాన్సెప్ట్కి రెండు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ థాట్. ఎస్. శంకరన్ నాయర్ ఏం చెప్పారంటే మనకు డొమినియన్ స్టేటస్ తెప్పించుకుందాం, మనం డొమినియన్ స్టేటస్లోనే మనం 1947కి మనకు ఫ్రీడమ్ రాలేదు. చాలామంది ఇక్కడ ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది 47 we never got our independence. We were a dominion status. 1950లో మన కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత వెన్ వీ డిక్లేర్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అ రిపబ్లిక్, ఆ రోజు మనం భారతదేశం అయ్యాం. ఓకే. అప్పుడు దాకా వీ వర్ వర్కింగ్ అండర్ ద బ్రిటిష్ క్రౌన్. అర్థం చేసుకోండి, వీ వర్ అ డొమినియన్ కంట్రీ, డొమినియన్ స్టేటస్ అంటారు దాన్ని. సో బిట్వీన్ 47 and 50 వీ వర్ అ డొమినియన్ స్టేటస్. ఈ డొమినియన్ స్టేటస్ మనకు 1920లోనే వచ్చేస్తుండే. ఓకే. కానీ గాంధీ గారు ఏదో లేదు నాకు నాన్ వైలెన్స్ అది ఇది, నేను ధర్నాలు, నేను సత్యాగ్రహాలు కూర్చుంటా అన్నారు. సో దట్ ఈస్ వేర్ హీ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఆయన పుస్తకంలో రాసి గాంధీ అండ్ అనార్కీ అని చెప్పి పుస్తకం రాశారు శంకరన్ నాయర్ గారు. ఆ పుస్తకంలో ఆయన అందరిని క్రిటిసైజ్ చేశారు, చాలామందిని క్రిటిసైజ్ చేశారు, ఇంక్లూడింగ్ ద బ్రిటిష్. మీరు చేస్తే మీకు అర్థం కావట్లేదు, కానీ హీ వాజ్ సో సిస్టమేటిక్. ఒక్కొక్క గోడ ఉంటే గోడని పలగొట్టి లోపలికి వెళ్తున్నారు అనమాట. ఆయనకి లా చాలా బాగా తెలుసు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ లాయర్స్. అక్షయ్ కుమార్ చాలా బాగా పోర్ట్రే చేశాడు, కానీ నేను నిజం ఉన్న స్టోరీ నేను చెప్తున్నాను, యాక్చువల్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ 5 సంవత్సరాల దాకా ఆయన మాట్లాడలేకపోయారు. హీ వాజ్ డమ్. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల దాకా హీ కుడ్ నాట్ స్పీక్. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి పళని అని చెప్పి ఫేమస్ మురుగన్ టెంపుల్ ఒకటి ఉంది పళనిలో, తమిళనాడు, అక్కడ వెళ్ళి మొక్కున్నారు. మాట్లాడితే ఇట్లా అని చెప్పేసి అక్కడ మొక్కుంటే ఆఫ్టర్ 5th year he started speaking. కానీ అప్పుడు కూడా ఆయనకి టిల్ హీ డైడ్ ఆయనకి ఆర్ అనే వర్డ్ రాదు ఎప్పుడు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఆర్ అని మాట్లాడలేరు, ఒక హ్యాబిట్ అయిపోయింది. అదేదో దట్ సమ్ మెడికల్ కండిషన్ అది. ఎనీవే సాంస్క్రిట్ ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్, సాంస్క్రిట్ చదివారు చాలా మటుకు స్కూల్లో. దట్ ఈస్ పాలక్కాడ్లో ఉన్నప్పుడు స్కూల్లో సాంస్క్రిట్ చదివారు. హిస్టరీ చాలా ఇంట్రెస్ట్ ఉండే, హిస్టరీ మీద పట్టు చాలా ఉండే. కానీ ఒక వాళ్ళ ఫాదర్ ఒక తహసీల్దార్ ఉన్నారన్నమాట బ్రిటిష్ టైంలో. అతనికి రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ అవుతుండే. కొంత టైం పాలక్కాడ్లో ఉన్నారు, దాని తర్వాత కన్నూర్ అంటారు, కన్నూర్ అంటే నార్దర్న్ కేరళ, ఇప్పుడు కన్నూర్ అంటారు, అప్పుడు క్రాంగనూర్ అన్నారు. దాని తర్వాత క్యాలికెట్ ట్రాన్స్ఫర్ అయ్యారు. సో వీళ్ళు కూడా ఫ్యామిలీతోని ఫాదర్తో ఒక ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు చూడండి, ఒక టైంలో బీహార్లో ఉంటారు, నెక్స్ట్ టైం రాజస్థాన్కి వస్తారు, మళ్ళీ సౌత్ ఇండియాకి వస్తారు, ఇక్కడో ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటుంది, కర్ణాటకలో కానివ్వండి, దాని తర్వాత ఒడిశాకి వెళ్తారు. మీరు అన్ని కల్చర్స్ అబ్జర్వ్ చేసుకుంటారు, కానీ విత్ ఇన్ ద స్టేటే ఉండే అనమాట. ఈ కేరళ నుంచి బయటికి వెళ్ళలేదు వీళ్ళు. మెయిన్గా ఈ చదువు అంతా అయిన తర్వాత ఈజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ ఉండే, టాపర్ ఉండే క్లాస్లో. కానీ మీరు అంత చిన్న టౌన్లో ఉండి మీరు ఇంకా ఎక్కువ ఏం చేయలేరు. ఆ టైంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ అంటే ది అల్టిమేట్ ఎయిమ్. ఎవరైనా కానివ్వండి, మన ఆల్ ఆర్ ఫార్మర్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ ప్రోడక్ట్. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ జాయిన్ చేసి అక్కడ హీ డిడ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ దేర్, BA చేశారు. అక్కడ కూడా హిస్టరీలో హీ గాట్ ద టాప్ ర్యాంక్. దాని తర్వాత హీ డిడ్ హిస్ BL, లా చేశారు. లా చేసిన తర్వాత BA డిగ్రీ ఇన్ లా చేశారు. అప్రెంటిస్ సార్ షెపర్డ్ అని చెప్పి ఒక ఫేమస్ జడ్జ్ ఉండే మెడ్రాస్ హైకోర్టు, అతను అప్రెంటిస్గా పనిచేశారు. అక్కడే లాది ఫస్ట్ స్టెప్స్ నేర్చుకున్నారు శ్రీ శంకరన్ నాయర్. అక్కడి నుంచి ఆయన కథ మొదలవుతుంది అనమాట. వకీల్గా 1980లో హీ బికేమ్ వకీల్. అప్పుడు వకీల్ అంటారు, ఇప్పుడు కూడా అంటాం, కానీ లాయర్ అంటాం మనం చాలా మటుకు. ఇప్పుడు అడ్వకేట్, లాయర్ అంటాం మనం. సో చాలా మటుకు శంకరన్ నాయర్ గారి కథ అక్కడి నుంచి మొదలై మళ్ళీ వెళ్తూ ఈ జడ్జ్ అయ్యారు. దాని తర్వాత మెడ్రాస్ హైకోర్టులో. దాని తర్వాత ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు చాలా మటుకు పోస్ట్ ఇచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈజ్ అ బ్రిలియంట్ మ్యాన్. సో బ్రిటిష్ వాళ్ళు కూడా రాజ్యం నడిపేయాలంటే వాళ్ళు మనిషిని అన్ని ప్లేస్లో పెట్టలేరు కదా, ఎక్కడో ఎవరో కావాలి, మంచిగా చదువుకున్న వాళ్ళు, అలా లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని. అట్లనే నడుస్తూపోతుంటే ఫైనలీ 1885లో మనకు గుర్తుంది, ఆల్ఫర్డ్ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేశారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆల్ఫర్డ్ హ్యూమ్ వాజ్ అ సివిల్ సర్వీస్ సర్వెంట్. ఇప్పుడున్న IAS, అప్పుడున్న ICS, బ్రిటిష్.
1897 అంటే 1885లో ఫామ్ అయిన పార్టీ 1897 ఇప్పుడు ఎంత సార్ బై 1895 12 సంవత్సరాల తర్వాత శంకరన్ నాయర్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మన దగ్గర తెలంగాణ ఉన్న ఒక కాంగ్రెస్ లీడర్ దగ్గర అడగండి, ఓన్లీ మలయాళీ టిల్ డేట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే. ఆయన ఆటోబయోగ్రఫీలో రాశారు ఆయన ఫిలాసఫీ ఏంటి, నేను ఎందుకు తీసుకున్నాను ఆ పోస్ట్, అండ్ హూమ్ వాజ్ ఈ ఇన్ టచ్ విత్ చాలా టాల్ లీడర్స్. అనీ బీసన్ గంట సేపు కూర్చొని మాట్లాడుతుంటే, లాలా లాజ్పత్ రాయ్, ఇట్లాంటి చాలా టాల్ లీడర్స్ వర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ శంకరన్ నాయర్ ఆ టైంలో కూడా. కానీ దాని తర్వాత ఆయన దాన్ని బయటకు వచ్చి ఆయన మెడ్రాస్ హైకోర్టులో 1904, 1916లో మెడ్రాస్ హైకోర్టులో కూడా ఉన్నారు ఆ టైంలో. 1916 అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన కూడా 1897 1 year ఉంటుంది. దాని తర్వాత ఆయన మళ్ళీ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చినది. కాంగ్రెస్తో ఆయన పడలేదు. కాంగ్రెస్ ఫిలాసఫీ ఏంటంటే నాన్ వైలెన్స్, మహాత్మా గాంధీ, నెహ్రూ అది ఇదని చెప్పారు. ఆయన ఏం చెప్పారు, ఇదంతా నడవదు, గుంజుకొని బ్రిటిష్ వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు తీసుకెళ్తారు దీన్ని, మీరు పని చేయండి, లీగల్గా పోదాం, మనం స్టెప్ బై స్టెప్ పోదాం. ఫస్ట్ మనకు కావాల్సిన చట్టాలు తెచ్చుకుందాం, మనకు కావాల్సిన అధికారాలు తెచ్చుకుందాం, మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొద్దాం, అన్నీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ శంకరన్ నాయర్ వెన్ హీ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ వైస్రాయ్స్ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ ఈ సెడ్ వాజ్ ఫారిన్ యూనివర్సిటీస్ని ఇండియాకి తీసుకొద్దాం. ఎప్పుడండి, వీఆర్ స్పీకింగ్ ఆఫ్ 1900s, 1919, 1916, 1917లో ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకొద్దాం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్, మన పిల్లలకి అంత మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం మనం. ఓకే. అంత ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫారిన్ తీసుకొద్దాం, ఫారిన్ కాలేజెస్ని ఇండియాకి తీసుకొద్దాం అని చెప్పి ఈవెన్ కేరళ గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు ఆలోచించి మీరు అడిగిన ప్రశ్నకి అది జవాబు అనమాట. హౌ ఈజ్ ఈ డిఫరెంట్, హీ వాజ్ అ మ్యాన్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన పుట్టాల్సింది ఇప్పుడు, అది పుట్టింది అప్పుడు. కానీ అప్పుడు ఉండి కూడా బ్రిటిష్ రూల్లో కూడా హీ వాజ్ ఏబుల్ టు షైన్. 100 మందిలో 1000 మందిలో ఒక మంచి, 1000 కూడా కాదు, 1,00,000 మందిలో ఒక మంచి అని చెప్పొచ్చు. అట్లా బ్రిలియంట్ లాయర్. ఆయన ఆర్గ్యుమెంట్స్ ఎవరు డెమాలిష్ చేయాలి, ఆయన నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి. నేను చెప్పాను, జడ్జ్ షెపర్డ్ కింద ఉండి కేసులు వినేసి ఆ వచ్చిన వకీలు ఆయనకు డబ్బులు ఇస్తుండే అంట, ఈయన సలహా తీసుకొని. ఈవెన్ దో ఈ వాజ్ అన్ అప్రెంటిస్, లాయర్ కాదు, ఫుల్ ఫ్లెష్ వకీల్ కాలేదు, తర్వాత వకీల్ అయ్యారు. డబ్బులు ఇచ్చేటోళ్ళంట ఆ టైంలో, 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తుండే అంట సజెషన్స్కి. సో ఆయన ఉండే ప్లేస్కి రెంట్ కట్టుకున్నారు, అదంతా దాంతో అయిపోయి. అది కాకుండా వకీల్గా ఎన్రోల్ కావడానికి డబ్బులు కావాలండేది చాలా మటుకు, పెద్ద ఫీజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు, అదంతా దీని నుంచి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ మెడ్రాస్ హైకోర్టులో ఉన్నప్పుడు కూడా 1904 to 1916 చాలా పెద్ద టెన్యూర్ అది. ఆల్మోస్ట్ మనం 14 సంవత్సరాలు అనుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చింది ఆయనకి, మొత్తం ఆర్గ్యుమెంట్. బ్రిటిష్ లాయర్స్ కదా వాళ్ళు, చాలామంది అక్కడ ఉన్నారు, జడ్జి బ్రిటిషర్స్, లాయర్స్ బ్రిటిషర్స్, సీనియర్ సాలిసిటర్స్ అంతా వాళ్ళే. భాష్యం అయ్యంగారు ఉన్నారు, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ రేర్ ఇండియన్స్ ఇన్ దట్. అతని తర్వాతగా హీ వాజ్ ప్రమోటెడ్ as హైకోర్ట్ జడ్జ్ అక్కడ. 1916 to 1920 శంకరన్ నాయర్ వాజ్ అపాయింటెడ్ టు ద మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్, అడ్మినిస్ట్రేటివ్ రోల్లో. వైస్రాయ్స్ కౌన్సిల్ దీనికి ముందు కూడా చెప్పాను మీకు, దట్ ఈస్ ద లార్జెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ బాడీ. వైస్రాయ్ని అడ్వైస్ చేసే ఒక కమిటీ అన్నమాట. దాంట్లో 36 డిపార్ట్మెంట్లు ఆయన కింద వచ్చింది ఆటోమేటిక్గా. అన్నీ మేనేజ్ చేయడం చిన్న పని కాదు. నేను ఎప్పుడు అనుకుంటాం అక్కడ ఉన్న వాళ్ళు అందరు బ్రిటిష్ వాళ్ళు కదా, మనం ఏం చేసామని చెప్పి. చేశారు, చాలా చేశారు. ఆయన ఆటోబయోగ్రఫీ చదివితే తెలిసిపోతుంది. ఒక్కొక్క రిఫార్మ్, ఒక్కొక్క చట్టాన్ని మార్చుకుంటూ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళకి తెలియకుండా కూడా. ఈ సినిమాలో అదంతా చూపించారు? చూపించలేము, బోర్ కొట్టేస్తుంది. అవునా? నార్మల్ ఆడియన్స్కి ఇదంతా చూపిస్తే మొత్తం లైఫ్ వెబ్ సిరీస్ చేసుకోవాలి. నేను కూడా చెప్పాను, రానా దగ్గుబాటి గారి సినిమా చూసిన తర్వాత వా అని చెప్పి అక్షయ్ కుమార్ మెసేజ్ పెట్టి నేను తెలుగులో తీస్తానని చెప్పారంట. మోస్ట్లీ డబ్ చేస్తారేమో, ఎందుకంటే రీమేక్ చేయడం చాలా డిఫికల్ట్. అవును. మేబీ సురేష్ ప్రొడక్షన్స్ కెన్ లుక్ అట్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్. చేయాల్సిందే. సి శంకరన్ నాయర్ ఎవరని తెలియని మనుషులు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు. సినిమా వచ్చిన తర్వాతనే హిస్టరీ బయటకు వచ్చింది. వీర్ సవర్కర్ అప్పుడు కూడా మనకు తెలుసు, సినిమా వచ్చే ముందు కూడా మనకు వీర్ సవర్కర్ గురించి తెలుసు, కానీ చాలా డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు శంకరన్ నాయర్ గురించి ఫైనల్ డీటెయిల్స్ ఇప్పుడే బయటకు వచ్చింది. జలియన్వాలా ఇన్సిడెంట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 350 మంది చనిపోయారు అంటున్నారు వాళ్ళ ఫైరింగ్లో. యాక్చువల్ నంబర్ ఈజ్ అరౌండ్ 1600. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు, 5000 మంది కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. వీళ్ళందరిది ఫోటో అక్కడ పెట్టారు. జలియన్వాలా మీరు వెళ్తే మ్యూజియం ఉంది అక్కడ, గోల్డెన్ టెంపుల్ పక్కన. మ్యూజియంలో మొత్తం అందరు ఫోటోలు పెట్టారు. సినిమాలు లాస్ట్లో చూపిస్తారు, అందరు పేర్లు రాసి చూపిస్తారు. కానీ అక్కడ ఒక మెమోరియల్లో మ్యూజియంలో పెట్టారు. దాంట్లో లాస్ట్ ఒక ప్లాక్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ శంకరన్ నాయర్.
ఓకే. వాళ్ళ కోసం కొట్లాడిన ఒకటే మనిషి. పంజాబ్ నుంచి ఎవరు కొట్లాడలేదు, ఢిల్లీ నుంచి ఎవరు లాయర్లు వెళ్ళలేదు. ఈ వాజ్ ఓన్లీ వన్. సో వైస్రాయ్స్ కౌన్సిల్లో ఉండి ఒకరోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. 1920 దాకా ఆయన ఉన్నారు. 1919లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అవును. దట్ వాజ్ ఆన్ April 13 బైసాఖి రోజు. ఎస్. జరిగినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే పంజాబ్లో మొత్తం సెన్సర్షిప్ ఉండే ఆ టైంలో. బయటికి ఏ న్యూస్ రాదు, ఒక్క న్యూస్ బయటికి రాదు. ఇక్కడ లోపల నుంచి ఇక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాడు, మొత్తం బ్లాక్ చేసి పడేశారు. సో ఎంతమంది చనిపోయారు, ఫైరింగ్ జరిగిందని కూడా చాలా రోజుల తర్వాత తెలుసు. ఓకే. వీళ్ళు గేట్ బంద్ చేసి బాడీలను అక్కడే పడేస్తారు జలియన్వాలా బాగ్ లోపల. ఈ మూవీలో ఆ కాల్పులు ఎన్ని జరిగినాయి, ఎంతమంది చనిపోయారు అని చూపించారు. అదంతా చూపించారు. అదంతా డ్రమటైజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 30 minutes అదే ఉంది, జలియన్వాలా బాగ్ మ్యాసకర్. ఓకే. మన పిల్లలు కూడా పుస్తకాలు చదువుంటారు హిస్టరీ బుక్స్లో, ఏదో జలియన్వాలా బాగ్లో ఫైర్ చేశారు, జనరల్ డయర్ అదే. కానీ జరిగిన ఘటన కానీ అన్ఫార్చునేట్లీ ఇది అడల్ట్స్ ఓన్లీ పిక్చర్. చాలా వైలెన్స్ చాలా ఉంది అంటే, ఎస్పెషలీ ఫైరింగ్ అంతా. ఓకే. సో పిల్లలు చూడలేకపోతారు. కానీ నేను ఇప్పుడు కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ సెన్సర్ బోర్డ్ దీని తర్వాత కొంచెం వైలెన్స్ తీసి పక్కన పెట్టి పిల్లలు కూడా చూపించాలి, తెలియాలి. అట్లీస్ట్ 10th class పిల్లలకి చూపించాలి. డెఫినెట్గా వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి హిస్టరీ ఏంటని తెలియాలి. జలియన్వాలా బాగ్లో జరిగింది. ఈవెన్ పంజాబీ వాళ్ళు నేను చాలా మటుకు రివ్యూస్ చూస్తున్నప్పుడు, పబ్లిక్ రివ్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు మాకు తెలియదు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు అక్కడ, మాకు తెలియదు ఇంత జరిగింది అక్కడ ఘటన అని. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనకైనా అంతే కదా సార్. అంతే. 25 రూపాయలు ఇచ్చారండి ఒక ఫ్యామిలీకి. ఆ టైంలో 25 రూపాయలు పెద్ద అనుకోండి, కానీ 25 రూపాయలు చనిపోయిన ఒక ఫ్యామిలీకి కాంపెన్సేషన్. సినిమాలు చూపిస్తున్నారు అదంతా. ఎనీవే, సో అక్కడి నుంచి ఈ 1919లో జరిగిన ఇన్సిడెంట్కి శంకరన్ నాయర్ వాజ్ వెరీ, ఆయనకి ఏదో 6th sense వచ్చింది, ఇక్కడ ఏదో జరిగింది అక్కడ. కానీ న్యూస్ ఎవరు చెప్పట్లేదు. ఈయన కౌన్సిల్లో కూర్చున్నప్పుడు న్యూస్ చెప్పట్లేదు, ఎవరు ఈయన దాని గురించి మాట్లాడలేదు. సో ఏం చేశారు ఫైనలీ అంటే, శంకర్ నాయర్ ఏం చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్పారు మీరు అక్కడ వెళ్ళి ఏం జరిగింది కనుక్కోండి అని చెప్పి. కానీ వాళ్ళని కూడా పోనేలేదు. లాస్ట్లో ఒక ఫాదర్ ఉండే, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఒక బ్రిటిష్ ప్రీస్ట్, ఆయన లాహోర్కి ట్రైన్లో వెళ్తున్నప్పుడు పంజాబ్లో దింపేశారు ఆయన్ని. ఆయన అక్కడి నుంచి షిమ్లాకి వెళ్ళారు. ఈ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ శంకరన్ నాయర్. ఆయన చెప్పారు శంకర్ నాయర్కి, ఎస్ ద సంథింగ్ హ్యాపెండ్, మీరు అక్కడ వెళ్ళాల్సింది, మీరు వెళ్ళి చూడాలి, మిమ్మల్ని ఎవరు ఆపరు, బికాజ్ యూఆర్ ఎ మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ కౌన్సిల్, మోదీ గారు క్యాబినెట్ లాగా అన్నమాట. క్యాబినెట్, మీరు క్యాబినెట్ మినిస్టర్ ఎవరు ఆపరు అక్కడ వెళ్తే. అక్కడి నుంచి 1920 హీ రిజైన్ ఫ్రమ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్. నేను ఎవరెవరు చేశారో, ఈ హత్య ఎవరు చేశారో జలియన్వాలా బాగ్ని, వాళ్ళందరినీ లోకం ముందు చూపిస్తే పనిష్మెంట్ చేస్తాను నేను చెప్పాను. అక్కడి నుంచి ఆయన ఫైట్ మొదలైందా. ఒక్కొక్క ఎవిడెన్స్గా పీస్ చేసుకుంటూ వచ్చి కన్విక్ట్ చేయడానికి చూస్తే జనరల్ డయర్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చారు, కరెక్ట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దానికి సినిమాలో చాలా మటుకు రీజన్స్ చూపించారు, ఆయన చిన్నప్పుడు ఉన్న హెరాస్మెంట్ అది ఇదని చూపిస్తున్నారు. ఎప్పుడు మనం చెప్తాం ఫైరింగ్ చేసిన వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళ పైన ఉన్న బాసులు దే ఆర్ రెస్పాన్సిబుల్. అంతే కదా. మైకిలో డ్వయర్ అని చెప్పి దేర్ వాజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్. అంటే డయర్, జనరల్ డయర్ బాస్, కన్ఫ్యూజ్ కాకూడదు. చాలామంది సినిమాల్లో మనం రివ్యూ చేస్తున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ తెలుగు చేస్తున్న వాళ్ళు, కేసు వేసిన జనరల్ డయర్ మీద వేసని చెప్పారు. సినిమాలో అది వేశారు, సినిమాలో ట్విస్ట్ వేశారు. ఏంటంటే జనరల్ డయర్ మీద కేసు వేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఆర్గ్యూ కూడా చేస్తున్నది అక్షయ్ కుమార్, అంటే జనరల్ శంకరన్ నాయర్ ఆర్గ్యూ చేస్తుంది కాదు, లండన్లో జరిగింది ఈ కేసు. ఆ కేసు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ పుస్తకం రాశారు కదా గాంధీ అండ్ అనార్కీ అని, దాంట్లో ఒక చాప్టర్ మొత్తం ఈ మైకిలో డ్వయర్ని తిట్టారు ఎందుకంటే మొత్తం క్రిటిసైజ్ చేశారు. ఓకే, శంకరన్ నాయర్ గారు, యు ఆర్ రెస్పాన్సిబుల్, యూ డింట్ కంట్రోల్, మీరు కంట్రోల్ చేయలేదు జనరల్ డయర్ని, మీకు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు ఆ టైంలో మార్షల్ లా ఉండే అక్కడ, అంటే కర్ఫ్యూ లాగా. మార్షల్ లా అంటే మీకు తెలుసు, అసలు మనం బయటికి వెళ్ళలేము, ఏం చేయలేము, మొత్తం సెన్సర్షిప్ అంతా ఉంటుంది. మూమెంట్ శంకరన్ నాయర్ రిజైన్డ్, ఆ రోజు మార్షల్ లా ఎత్తేసారు, సెన్సర్షిప్ ఎత్తేసారు. శంకర్ నాయర్ని పరిగెత్తుకుంటూ వచ్చి యానీ బీసెంట్ అండ్ మోతీలాల్ నెహ్రూ, మీరు రిజైన్ చేయకండి, మీరు ఒక్కరే ఉన్నారు ఈ కమిటీలో, ఇండియన్స్, మీరు వెళ్తే మీరు ఎవరు చూసుకుంటారు మా సంగతి అని చెప్పి మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ వచ్చి రిక్వెస్ట్ చేశారు. సో దట్ వాజ్ 1919 ఎండింగ్. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా రిజైన్ చేయలేదు క్యాబినెట్ నుంచి, రిజైన్ చేయడానికి ప్రపోజ్ చేశారు ఆ టైం. దట్ ఈస్ వన్ నేను చెప్పినట్ల ఈయన ఫాదర్ కొంతమందిని పంపించారు. సో ఈ సైడ్ ఓకే మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి చూడండి అక్కడ ఏం జరిగింది, నాకు కావాలి రిపోర్ట్, జలియన్వాలా బాగ్లో ఏం జరిగింది, జనరల్ డయర్ రోల్ ఏముండే, ఎన్ని బుల్లెట్స్ ఫైర్. ఇన్ఫాక్ట్ ఆ సినిమాలు చెప్తున్నారు, దాని తర్వాత కూడా చెప్పారు చాలా మటుకు. జనరల్ డయర్ని అడిగారు ఇన్వెస్టిగేషన్లో, మీరు ఎందుకు, హంటర్ కమిషన్ అనే కమిషన్ కూడా వేశారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు, మీరు ఎందుకు ఫైరింగ్ ఆపేశారంటే మాకు బుల్లెట్లు ఆగిపోయినాయి మా దగ్గర. ఆలోచించండి, ఇంకా బుల్లెట్లు ఉంటే ఇంకా చంపేస్తుండే. అక్కడ ఒక బావి ఉండే నడిమిట్లో జలియన్వాలా బాగ్, మీరు వెళ్తే మీకు కనిపిస్తుంది, దాని లోపల చాలామంది దుంకి చనిపోయారు అక్కడ. అట్లా అంత దారుణమైన హత్య జరిగింది ఆ రోజు అక్కడ.
కానీ వాళ్ళని శిక్షించడానికి మనోళ్ళతో ఎవరితో కేపబిలిటీ లేకున్నప్పుడు శంకర్ నాయర్ గారు కేసు తీసుకున్నారు. వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు ఆయన. దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారండి. ఇప్పుడు కాదు, కేసు తర్వాత కూడా హీ వాజ్ స్టిల్ సైమన్ కమిషన్తోనే దాని ఉండే, అది కూడా హీ వాజ్ అ పార్ట్. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా అది మళ్ళీ ఇంకో పార్ట్ ఆఫ్ హిస్టరీ అనమాట. 2020 తర్వాత ఆయన ఇదంతా వైస్రాయ్ కౌన్సిల్ నుంచి రిజైన్ చేసి, కానీ బ్రిటిష్ వాళ్ళకి మళ్ళీ ఆయన కావాలా, ఆయన సర్వీస్ కావాలి. సర్వీస్ కావాలా. సో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు, కానీ హీ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఈ సెడ్ నో, వీ షుడ్ కోఆపరేట్ విత్ దెమ్. మన పని మనం చేయించుకోవాలి, మనం వీ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు గెట్ అవర్ వర్క్ డన్. బ్రిటిష్ వాళ్ళతోనే వాళ్ళ పని చేయించాలి, మనకు కావాల్సిన పని. సో ఆయన స్ట్రాటజీ గాంధీజీని టోటలీ డిఫరెంట్. దానికోసం కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ ఆఫీస్లో మొన్న ఎవడో తీసుకొచ్చి ఫోటో, సోనియా గాంధీ ఫోటో కింద పెట్టారు, శంకర్ నాయర్ గారి ఫోటో. ఆలోచించండి, వాళ్ళకి తెలియదంటే ఇట్లా మనిషి, ఇట్లా ఇంత పెద్ద ఒక మనిషి ఉన్నాడు, లెజెండ్ అనమాట సార్ శంకరన్ నాయర్. సో ద మెయిన్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయన మనం చెప్పుకుంటూ చాలా టైం అవుతుంది, నాకు తెలియదు ఎంత టైం ఉందో మన దగ్గర, కానీ ఆటోబయోగ్రఫీలు కూడా రాశారు. బనారస్ హిందూ యూనివర్సిటీ సెటప్ చేసినప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెటప్ పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు ఆలోచించండి, సెట్టింగ్ అప్ టైంలోనే ఈయనకి ఏదో అక్కడ మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఏం ప్రపోజ్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు, ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఫౌండ్ చేసిన ముస్లిం ప్రొవోస్ట్ వీళ్ళందరూ కలిసి వీసీలు ఏషియా నుంచి మొత్తం ముస్లిం స్టూడెంట్స్ని తీసుకొచ్చి అలీగఢ్లో చదివిపిస్తామని చెప్పి. శంకరన్ నాయర్ అబ్జెక్టెడ్ టు ఇట్. ఓకే, ఈ సెడ్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, ఏం గొడవ చేస్తారు మనకు తెలియదు, ఐ విల్ నాట్ అగ్రీ టు దిస్ అని చెప్పారు. ఆయనకు అంత పవర్ ఉండి, వాజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, నేను చేయనియను అని చెప్పారు. సో వాళ్ళు ఆపేశారు, ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేశారు. లేకుంటే మనం కూడా ఇంకొక ఆఫ్ఘనిస్తానో పాకిస్తాన్ తయారవుతుండే. మనం పాకిస్తాన్ అప్పుడు మన దగ్గర ఉండే అనుకోండి, కానీ వీ వుడ్ బికమ్ వన్ ఆఫ్ ది ఇస్లామిక్ నేషన్స్. ఇప్పుడు కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎంత గొడవ నడుస్తుంది మీకు తెలుసు. సో దాని తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ గురించి చూపించారు అందరు కలిసి. చూడండి, అక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీ పెట్టినారు, డాక్టర్ లాలా లాజ్పత్ రాయ్, పండిత్ లాలా లాజ్పత్ రాయ్ కానీ పండిత్ సుందర్లాల్, వాళ్ళు పిలిపించారు, కలిశారు, కలిసి అడిగారు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అని చెప్పి వాళ్ళు డీటెయిల్గా చెప్పారు. ఈ సైడ్ ఐ ఫుల్ సపోర్ట్ మీకు, ఎందుకంటే వీళ్ళు చెప్పింది కాదు మీరు చేస్తుంది, హిందూ పిల్లలు ఒక్కరే కాదు మీరు అడ్మిషన్ ఇచ్చేది, అందరికి ఇస్తున్నారు, చాలా మోడర్న్ సిస్టమ్ ప్లాన్ చేస్తున్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సినిమాలో ఇదంతా చూపించలేదు. ఓకే, సినిమా మీరు వెళ్ళి చూస్తే మీకు ఆ కేసు ఒకటే కనిపిస్తుంది. నెక్స్ట్ వెళ్ళి పబ్లిక్ అటెన్షన్ కావాలంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామా చేశారు. ఎస్పెషలీ ఒక ఫస్ట్ హాఫ్ నుంచి 30 minutes తర్వాత మొదలవుతుంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ రూమ్ డ్రామానే నడుస్తుంది. ఓకే, కానీ సర్ సి శంకరన్ నాయర్ ఆయన ఒక ఇండివిజువల్ని అర్థం చేసుకోవాలంటే మనకు 5-6 ఎపిసోడ్లు పడుతుంది. ఓకే, మనం అంత చేయలేము, పబ్లిక్ కూడా బోర్ కొట్టేస్తుంది. కానీ ఒక విజువల్ డ్రామా లాగా ఎవరైనా చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కేరళలో, ద పాలాట్ స్టిల్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు చేటూర్ శంకరన్ నాయర్ అనే కూడా, చేటూర్ అనేది వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు. ఓకే, అలాగనే కోచాటల్, సురేష్ కోచాటల్ ఇస్ మై మదర్స్ హౌస్ నేమ్, సేమ్ నేమ్ కూడా నాయర్ క్యాస్ట్. సో నాయర్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీలో మదర్స్ మ్యాట్రిమోనియల్ సిస్టమ్ నడుస్తుంది. సో చేటూర్ ఇస్ ఫ్రమ్ హిస్ మదర్స్ సైడ్. వాళ్ళ ఫ్యామిలీలో ఎంత పవర్ఫుల్ మనుషులు ఉన్నా అంటే దాని తర్వాత కూడా మీ కేపీఎస్ మేనోన్ అని వినుంటారు మీరు, ఇండియాస్ ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ, హీ వాజ్ హిస్ సన్ ఇన్ లా. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాయర్లు, సివిల్ సర్వెంట్లు, ఇప్పుడు కూడా 3rd generation 4th generation కూడా అందరూ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్. సో కానీ ఎవరికి తెలియని స్టోరీ బయటకు తీసుకొచ్చిన దానికి వాళ్ళ ఫ్యామిలీని అప్రిషియేట్ చేయాలి. ఎస్పెషలీ రఘు పలాట్ ఆయన రాసిన, ఆయన వాళ్ళ మిస్సెస్, ఇంకా వాళ్ళ సిస్టర్ ఇంకోరు, వీళ్ళందరూ కలిసి రాశారనమాట. సో ఈ బుక్ చదవాలి మీరందరూ. దట్ ఈస్ ఆయన కావాలంటే మీ లింక్ పంపిస్తే, కావాలంటే PDF ఫైల్ 40 MB ఉంది, అది నేను పంపిస్తాను ఎవరికైనా కావాలంటే. కాకుండా ఈ 2 బుక్లు ఉన్నాయి, ఒకటి ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్ రఘు పాలాట్, అండ్ సెకండ్ వన్ ఇస్ గాంధీ అండ్ అనార్కీ రిటర్న్ బై సర్ శంకరన్ నాయర్ హిమ్సెల్ఫ్. ఈ 2 బుక్లు చదివితేనే ఎట్లాంటి ఒక ఇండివిజువల్ ఈయన అని చెప్పి అర్థమైపోతుంది అందరికీ. సరే, ఇప్పుడు దేశం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అందులో కొంతమంది పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈయన పేరు ఈ సినిమా వచ్చిన తర్వాత మనకు తెలిసింది, అండ్ సినిమాలో కూడా వాళ్ళు ఎంత కావాలో అంతే చూపించారు, కానీ ఇప్పుడు మీలా ఇంత డెప్త్గా ఎవరికి తెలియదు ఈ స్టోరీ. ఎందుకు సార్ అంటే ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు ప్రభుత్వం కూడా బయటకు తీసుకురాలేకపోయింది? అసలు ఒక్క ఫ్యామిలీ మీదే ఈ మొత్తం దేశం మొత్తం పరిపాలించి వాళ్ళే మనకు తీసుకొచ్చారు ఫ్రీడమ్ అని చెప్తున్నారు. నెహ్రూ గాంధీ అంతే. సర్దార్ పటేల్ పేరు లేదు. 560 చిన్న చిన్న సంస్థానాలు తీసుకొచ్చి ఆయన ఒక భారతదేశం తయారు చేశారు. ఆలోచించండి, అంత కష్టపడి చేశారు ఆయన అండ్ ది సెక్రటరీ మెనన్, వీళ్ళిద్దరు కలిసి. విత్ ఇన్ 1 year 1.5 year అందరు సంతకం బెటర్ అని చెప్పి సంతకం చేయించారు.
కొన్ని ప్లేస్లో అయితే బందుకు పట్టుకొని చెప్పించారు రాజులతో సంతకం చేయని చెప్పేసి. దాంట్లో 2-3 చేయాలని చెప్పారు. ఒకరు జమ్మూ కాశ్మీర్ రాజా హరి సింగ్, ఇక్కడ మన నిజాము, జూనాగఢ్ మహారాజా. జూనాగఢ్ మహారాజా అడ్వైజర్ మన జుల్ఫికర్ అలీ భుట్టో వాళ్ళ ఫాదర్ ఆ టైంలో. వాళ్ళు మళ్ళీ పారిపోయారు పాకిస్తాన్కి. అక్కడ జూనాగఢ్ వాజ్ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ యూనియన్. కాశ్మీర్ మనకు తెలుసు స్టోరీ ఏమైందని 48 తర్వాత మా రాజా హరి సింగ్ యాక్సెషన్ సైన్ చేశారు. హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ అని చెప్పి ఆర్మీని పంపించారు, ఇండియన్ ఆర్మీని పంపి సర్దార్ పటేల్ చేపించారు. సర్దార్ పటేల్ రోల్ మొత్తం కంప్లీట్గా వైపౌట్ చేశారండి. అంబేద్కర్ గారు తీసుకోండి, కాన్స్టిట్యూషన్ రాసిన మనిషి, హైలీ ఎడ్యుకేటెడ్. అంబేద్కర్ గారిది ఒక పెక్యులర్ క్యారెక్టర్, ఒక డిగ్రీ ఉంది, ఒక పిహెచ్డి ఉంది, డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఆయనకి 2 PhDలు ఉన్నాయి. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్ ఫ్రమ్ హార్వర్డ్, ఐ థింక్, ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్. నాకు ఆ యూనివర్సిటీ ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఆర్ వాజ్ ఇట్ కొలంబియా, ఏదో ఒక యూనివర్సిటీ నుంచి. డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఇప్పుడు అట్లా డిగ్రీ ఇవ్వరు, పిహెచ్డి ఇవ్వరు, డాక్టర్ ఆఫ్ సమ్ సైన్స్ అని ఇస్తారు. ఇవాళ దాకా అది ఎవరికి రాలేదు అట్లాంటి పిహెచ్డి. అంబేద్కర్ గారు నెహ్రూతో ఎంత పెద్ద గొడవ జరిగిందంటే, నా ఫేస్బుక్లో మొన్న 2 వీడియోలు వేసాను దాని గురించి, డ్రమటైజ్ చేసి ఎవరో చేసి చాలా బాగా చేశారు. నెహ్రూ, అంబేద్కర్ లా ఎక్స్పర్ట్ ఉండే, ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఉండే. ఫైనాన్స్లో చాలా ఆయన తెలివి చాలా ఎక్కువ. కాన్స్టిట్యూషన్ అంతా సెకండరీ, ఆయన రాసేది అదంతా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ చాలామంది కాంట్రిబ్యూట్ కూడా చేశారు. కానీ నెహ్రూకి ఎప్పుడు పడదు, ఈయనకి ఫైనాన్స్ ఇవ్వకూడదు. ఫైనాన్స్ ఇస్తే ఈయన నన్ను అవుట్ షైన్ చేసేస్తాడు, నన్ను పక్కన పెట్టేస్తాడు అని చెప్పి నెహ్రూ అంబేద్కర్ని అసలు ముందుకు రానియలేదు. ఓకే, దాని తర్వాతనే అంబేద్కర్ రాజీనామా చేసి క్యాబినెట్ నుంచి వెళ్ళిపోయాడు బయటకు. ఈ వాజ్ నెవర్ అ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు కాంగ్రెస్తో సంబంధమే లేదు. దాని తర్వాత 2 సార్లు అంబేద్కర్ గారు పోటీ చేశాడు మహారాష్ట్ర నుంచి లోక్సభకి. ఆయన ఇంకో పార్టీ పెట్టి 2 సార్లు ఓడించింది నెహ్రూ. ఫస్ట్ టైం 77,000 ఓట్లు ఇన్వాలిడ్ అని చూపించి అంబేద్కర్ గారిని ఓడిపించారు. సెకండ్ టైం ఆయన ఓన్ పర్సనల్ అసిస్టెంట్, అంబేద్కర్ పర్సనల్ అసిస్టెంట్ని పెట్టి ఆయన ఓడించారు. సో అట్లా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు మన దాంట్లో. హిస్టరీలో కాంగ్రెస్ వాళ్ళు దమాయించి పెట్టిన చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి హిస్టరీలో. అది మనం అర్థం చేసుకోవాలి. అది శంకరన్ నాయర్ వాజ్ వన్ సచ్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఇప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్ర అనేది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వస్తుంది అనేది కూడా కొంచెం వినిపిస్తూ ఉంటుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీ ప్రభుత్వం చెప్పలేము మనం, దీనికన్నా ముందు కూడా చేయొచ్చు కావాలంటే. కానీ ఆ టైంలో మనకి ఇంత ఫ్రీడమ్ లేకుండే, సోషల్ మీడియా లేకుండే, ఓకే, వెబ్ సిరీస్ లేకుండే, మీరు ఒక సిస్టమ్ ఉండే. మీకు కాంగ్రెస్తోనే మీరు ఉండాలి. మజ్రూ సుల్తాన్పురి అని చెప్పి ఫేమస్ పోయిట్ ఒకటి ఉన్నారు, అతను జైలు వేశారు నెహ్రూ సంవత్సరం పాటు. నెహ్రూ వ్యతిరేకంగా ఏదో రాశారని చెప్పి, కవిత రాశారని చెప్పి జైలు వేసేశారు. ఆలోచించి కిషోర్ కుమార్ పాటలు బ్యాన్ చేశారు ఆల్ ఇండియా రేడియో నుంచి 2 సంవత్సరాలు. ఓకే, ఇట్లాంటి మనుషులు వీళ్ళ కథ మాట్లాడితే పెద్ద కథ, నేను పుస్తకం రాయించుకోవాలంటే. కానీ మీరు అడిగిన ప్రశ్నకి చాలా రెలవెన్స్ ఉంది. ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది నెహ్రూ, గాంధీ, అంతే, మిగతా ఎవరు లేరు. సర్దార్ పటేల్ లేరు, సుభాష్ చంద్రబోస్ 1921 ఐ థింక్, ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకన్, సుభాష్ చంద్రబోస్ మణిపూర్లో ఇండియన్ ఫ్లాగ్ పెట్టారు, అండమాన్స్లో పెట్టారు. అప్పుడు మనకు అదే రోజు స్వాతంత్రం వచ్చిందండి. వీళ్ళే మాట్లాడుతున్నారు 47 అని. నెహ్రూ తిప్పారు ఫ్లాగ్, అది ఏం లేదు. క్లిమెంట్ యాట్లీ అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మనకు స్వాతంత్రం ఇచ్చిన టైంలో వాళ్ళు ఆ క్యాబినెట్ డిసైడ్ చేశారు. అతని దగ్గర బీబీసీయో ఏదో ఛానల్ వాళ్ళు అడిగారు, మీడియా వాళ్ళు అడిగి, మీరు ఎందుకు ఇచ్చారు భారతదేశం ఇండిపెండెన్స్ అంటే, ఒకడు ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ని మా తల తినేస్తున్నాడు, మేము తట్టుకోలేకపోతున్నాం, ఇండియన్ ఆర్మీలో రెబెలియన్, నేవీలో రెబెలియన్, అక్కడ కూడా మా మీద బాంబులు, కోహిమేలా బాంబులు వేస్తున్నాడు, అండమాన్స్లో బాంబు వేస్తున్నాడు, వీఆర్ ఫెడ్ అప్, వీ డోంట్ వాంట్ టు డీల్ విత్ హిమ్, నా వీఆర్ గివింగ్ ఇండిపెండెంట్. అప్పుడు అడిగారు కూడా, ఈజ్ ఇట్ గాంధీస్ అంటే, నా గాంధీతో సంబంధమే లేదని చెప్పి, నాన్ వైలెన్స్ మేము ఎప్పుడైనా తట్టుకుంటాం, నాకు ప్రాబ్లమే లేదు. కానీ ఆ ఇమేజ్ ఎట్లా బిల్డప్ చేశారంటే, ఇదంతా గాంధీ గారు చేపించారు, ఇదంతా నెహ్రూ గారు. గాంధీ హ్యాడ్ అ రోల్, లేదని చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఒక్కరే చేశారు కాదు, ఎంతోమంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ఉన్నారు. బియాండ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ బయట ఎంతమందికి తెలిసిన అల్లూరి సీతారామరాజు గారి పేరు? వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎక్కడున్నారండి ఇప్పుడు? తెలియదు. మన తెలుగు వాళ్ళకి తెలియదు. ఇది కేసు. రాణి అబ్బక్క అని చెప్పి ఉల్లాల దగ్గర ఒక మహారాణి ఉండే, రాణి అబ్బక్క గురించి ఎంతమందికి తెలుసండి ఇప్పుడు? ఇది ప్రాబ్లం. అక్కడ ఉల్లాలో ఒక ఆమె స్టాచ్యూ ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, అక్కడ ఉన్న లోకల్ టెక్స్ట్ బుక్స్లో ఆమె పేరు ఉంది, కానీ ఇక్కడ లేదు. మన హిస్టరీ బుక్స్లో ఏం చూపిస్తారంటే, మనం ఒక ఓడిపోతున్న దేశం, మన రాజులు రాణీలు అందరూ ఓడిపోయారు, బ్రిటిష్ వాళ్ళతోనో లేకుంటే ముఘల్స్తోని చేసుకొని వారు పెట్టుకుని ఓడిపోయాం, మనం సంఘర్షణ చేసుకుని అసలు మనం పనికిరాని వాళ్ళు అని చెప్పించారు. కానీ డాక్టర్ విక్రమ్ సంపత్,
అండ్ చాలా మంది పుస్తకాలు చరిత్రలో రాశారు. చాలా మంది ఉన్నారు. మానోషి షీఈ్ రిటన్ 2 books. మన పిల్లలకి ఇది హిస్టరీ బుక్స్ చేయాలండి. ఓకే. అహోం రాజులు అస్సాంలో 800 సంవత్సరాలు ఒక కాల్వెట్ని లేదు అక్కడ ముఘల్స్కి. ఒక్క ముఘల్ అక్కడ బీహార్ తర్వాత అక్కడికి వెళ్ళలేదు. అప్పుడు బీహార్ అని లేదు అనుకోండి, మొత్తం భారతదేశం యునైటెడ్ ప్రావిన్సెస్ అంటుండే ఆ టైంలో. అస్సాం 800 years అహోం రాజులు. అస్సాంది ఒరిజినల్ పేరు అహోం, AHOM. వాళ్ళ పుస్తకాలు ఎక్కడ ఉన్నారండి? మన కృష్ణదేవరాయ ఎక్కడ ఉన్నారండి పుస్తకాల్లో? విజయనగర సామ్రాజ్యం అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఏషియా ఆ టైంలో. చోలాస్ ఇక్కడో ఫుట్ నోట్ చిన్నది, స్వాతంత్రం తీసుకొచ్చింది. సరే వాళ్ళ స్వాతంత్రం సంబంధం లేదనుకోండి, కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు చాలామంది ఉండే ఆ టైంలో. మీరు వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకురావట్లేదు? మీరు ఇదే గాంధీ నెహ్రూ ఫ్యామిలీ జిందాబాద్, వాళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చారు. October 2nd చేస్తారు, ఫ్లాగ్ హోస్టింగ్, January 26 పరేడు, August 15కి సెల్యూట్లు తీసుకుంటారు. కానీ వీ హావ్ ఫర్గాటన్ అవర్ రియల్ హీరోస్. అండ్ సి శంకరన్ నాయర్ వాజ్ వన్ సచ్. ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ మాట బట్టి ఆలోచిస్తుంటే పాలిటిక్స్ అనేవి ఇప్పటి నుంచే లేవు, అప్పటి నుంచే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా ఒక్కళ్ళ మీదే ఉంది అటెన్షన్ అంతా కూడా. కరెక్ట్. గాంధీ ఎప్పుడు వచ్చారండి సీన్లో? శంకరన్ నాయర్ ప్రెసిడెంట్ ఎప్పుడు అయ్యారు? 1897. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 1897 he became the president of Indian National Congress. అప్పుడు ఎవరండి సీనియర్? గాంధీ కన్నా సీనియర్ ఎవరు? అతనే ఉండాలి కదా. అవును. ఆయన పాపం 1937లో చనిపోయాడు ఒక యాక్సిడెంట్లో, చెన్నైలో, అప్పుడు మెడ్రాస్లో. బట్ he was 77 ఆ టైంలో కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు హిస్టరీ బుక్స్లో స్పెషలీ ఇర్ఫాన్ హబీబులు, ఈ రొమీలా తాపార్లు, ఈ లెఫ్టిస్టులు వచ్చి మొత్తం హిస్టరీ బుక్ మొత్తం ధ్వంసం చేశారు. దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు కావాల్సిన అన్నీ రాసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఓడిపోయిందో మాట్లాడలేదు, ఓడిపోయిందంతా, గెలిచిందంతా రాశారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మార్తాండ వర్మ, ఐ డోంట్ నో వెదర్ ఐ మెన్షన్ దిస్ బిఫోర్ ఇన్ దిస్ ఛానల్. మార్తాండ వర్మ వాజ్ రూలర్ ఆఫ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ట్రయంకోర్. ఇది గుర్తుండే, ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్, ఆ ఫ్యామిలీ, మార్తాండ వర్మ ఫ్యామిలీ. దే డిఫీటెడ్ ద డచ్. ఆ టైంలో ఇండియాలో ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు రాలేదు. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చే కన్నా ముందు డచ్ వాజ్ రూలింగ్ ఎంటైర్ ఏషియా. సిలోన్, ఇక్కడ ఇండోనేషియా, ఫిలిపీన్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండే. ఒక పెద్ద నేవల్ బ్యాటిల్ జరిగింది, అంటే షిప్స్తోని బ్యాటిల్ జరిగింది, నేవీ బ్యాటిల్. త్రివేంద్రం దగ్గర ఒక కన్యాకుమారి వైపు వెళ్తున్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అంటారు దాన్ని. ఇప్పుడు కూడా పెద్ద స్మారకం ఉంది అక్కడ. ఆ కొలాచల్ బ్యాటిల్లో మార్తాండ వర్మ నేవీ డచ్ నేవీని ఓడించింది. ఇప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే, మిలిటరీ కాలేజెస్కి వెళ్తే ఈ బుక్ ఉంటుంది, దిస్ థియరీ, బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ అని చెప్పి. దాంతో మొత్తం డచ్ సామ్రాజ్యం పోయింది కంప్లీట్గా. ఆ ఒక్క బ్యాటిల్తోనే సిలోన్ వాళ్ళ చేతి నుంచి పోయింది, ఇండోనేషియా మొత్తం పోయిన, వాళ్ళు అవుట్ అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటాయి, అదే పేరు వాడుకున్నారు, పేరు మార్చేశారు ఫస్ట్ నేమ్. అప్పుడు కూడా నేను అడుగుతాను చాలామంది దగ్గర, మీరు ఉన్నారు కదా ఇక్కడ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారా ఫస్ట్? బ్రిటిష్ వాళ్ళు రాలేదు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు. బేసిక్లీ టీ ట్రేడ్, స్పైస్ ట్రేడ్. వీళ్ళు భారతదేశంలో ఎక్కడొచ్చి దిగారండి ఫస్ట్ టైం? ఏ పోర్ట్లో వచ్చి దిగారు? షిప్లో వచ్చారు కదా, ప్లేన్ లేకుండా టైం, షిప్లో వచ్చి దిగారు. ఎక్కడ దిగారు? మన హిస్టరీ బుక్లో మన పిల్లల్ని అడగండి, ఎవరికి తెలియదు. మచిలీపట్నం. మచిలీపట్నం. ఓకే. ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ పోర్ట్. బ్రిటిష్ వాళ్ళు వచ్చి దిగింది అక్కడ. ఓకే. అక్కడి నుంచి వాళ్ళు కలకట్టాకి వెళ్ళారు. దానికోసం కలకట్ట వాళ్ళ రాజధాని ఉండే ముందు, నాట్ ఢిల్లీ. ఓకే. చాలా సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు కలకట్ట నుంచి పరిపాలించారు. కానీ మన పిల్లలు తెలుసు, మచిలీపట్నంలో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలీదు. దిస్ ఇస్ హిస్టరీ. ఇదంతా దాచిపెట్టేస్తారు. చేసిందేమో మేమే, అంటే వాళ్ళకి ఏది కావాలో అదే తీసుకుంటారు. అదే అంటే అక్బర్ ద గ్రేట్ అంటారు. అంతే. 3000 మంది మహిళలు జోహార్ చేసుకున్నారు, వస్తున్నాడు అనుకోండి అక్కడ రాజస్థాన్లో. దే జస్ట్ డిడ్ జోహార్, దూకేశారు వంటలో. ఎందుకంటే వీడు వస్తే మొత్తం దంచం, వాళ్ళని ఖతం చేసేస్తారని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళ హస్బెండ్ని చంపేసి వీళ్ళు మహిళలను పెట్టుకుంటారు వాళ్ళు. అక్బర్ ద గ్రేట్. ఇది ప్రాబ్లం. మన బిల్డప్ ఇచ్చేసాం. అది హిస్టరీ ఎక్స్పోజ్ చేయాలండి. నా కార్లో పడింది ఇప్పుడు కూడా పుస్తకం, అన్టోల్డ్ హిస్టరీ అని చెప్పేసి, విక్రమ్ సంపత్ ఒక బుక్. యూ షుడ్ రీడ్ దిస్ హిస్టరీ. మనలో నేర్పియరు. ఈ ఇర్ఫాన్ హబీ, రొమీలా తాపర్ రాసిన హిస్టరీ ఉంది. నేను మోదీ గవర్నమెంట్ కూడా తప్పు పడుతున్నాను. ప్రకాష్ జావడేకర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం మోదీ గవర్నమెంట్ని. మేము ఒక ఫుల్ స్టాప్ కామా కూడా మార్చలేదు ఎన్సీఆర్టీ బుక్లో అని చెప్పి. దట్ ఈస్ వెరీ యూస్లెస్. మిమ్మల్ని పెట్టింది ఎందుకు? నేను ఫుల్ స్టాప్ కామా కూడా మార్చలేదు అంటున్నారు.
మీ పని ఇది, హిస్టరీ మార్చడం మీ పని. బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీ కాదు మాకు కావాల్సింది, ఇర్ఫాన్ అబీ, రోమన్ తాపర్ రాసిన హిస్టరీ కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది యాక్చువల్ ఏం జరిగింది చెప్పండి. సి శంకరన్ నాయర్ పేరు ఇప్పుడు దాకా ఎన్సీఆర్టీ బుక్లో ఎందుకు రాలేదు? అక్షయ్ కుమార్ వచ్చిన తర్వాత బయటకు వచ్చింది అది. అక్షయ్ కుమార్ కూడా ఏదో ఎవరు చెప్పుంటారు ఆయనకి, ఆ పుస్తకం చూసుంటారు, ద కేస్ దట్ షుక్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇప్పుడు రాశారు వాళ్ళు 4 సంవత్సరాల ముందు. అప్పుడు దాకా ఆ ఫ్యామిలీ రాయకపోతే ఎవరికి ఈ పేరు తెలియదు కూడా. మేబీ దర్ ఆర్ మోర్ శంకరన్ నాయర్స్, వీ డోంట్ నో. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలోనే ఉండొచ్చు. మనం కొమరం భీమ్ గురించి మాట్లాడతాం మనం. ఇప్పుడు వాళ్ళ కొమరం భీమ్కి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మన వాళ్ళు దండ వేసి వస్తారు స్టాచ్యూ, అంతే అయిపోయిందా? ఎవరు ఫ్రీడమ్ తీసుకొచ్చారండి? మహాత్మా గాంధీ, నెహ్రూ, అంతే. కొమరం భీమ్ రోల్ ఎక్కడ పోయింది? అల్లూరి సీతారామరాజు రోల్ ఎక్కడ పోయింది? సి శంకరన్ నాయర్ రోల్ ఎక్కడ పోయింది? చాలామంది ఉన్నారట. వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి ఒక్కటే ఫ్యామిలీని డైనస్టీగా పెట్టుకొని విలేజ్ తీసుకొచ్చారు. ఇది మన ట్రాజడీ. వీ హ్యావ్ టు రీరైట్ అవర్ హిస్టరీ. ఇట్ ఈస్ టైమ్. వ్యూవర్స్కి మేము చెప్పేది ఒకటే, కేసరి 2 మూవీ ప్రమోషన్ అయితే కాదు, విజువల్గా ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించారు. బట్ నిజంగా ఆయన చరిత్ర గురించి కానీ, లేకపోతే ఇంకా తెలియని చరిత్ర గురించి మనకు తెలియాలంటే ఇలాంటి మీలాంటి వాళ్ళ దగ్గర నిజంగా చాలా తెలుసుకోవాలి సార్. అంటే ఈ విషయానికైతే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక మంచి చరిత్ర నేను కూడా తెలుసుకోగలిగాను మీ ద్వారా. చాలా ఉంది ఇంకా, అదే ఉంది కాబట్టి మన ప్రేక్షకులు కూడా బోర్ కొట్టేస్తుంది. కానీ మీరు కూడా చదవాలి, అన్నీ నేను చెప్పక్కర్లేదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి రీడింగ్ హ్యాబిట్ పోయింది ఒకటి. సెకండ్, మనం చిన్నప్పుడు, నాకు గుట్లే మీ టైంలో ఉంటుంది కానీ మా టైంలో గ్రాండ్ మదర్ స్టోరీ చెప్తుండే, రాత్రి కథలు చెప్తుండే. ఇప్పుడు గ్రాండ్ మదర్లు తీసుకెళ్ళి మనం ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తాం మనం. రాత్రి కథలు లేవు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ లేదు, అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు. ఎవరు స్టోరీలు చెప్పట్లేదు. పిల్లలందరూ మొబైల్ ఫోన్లో బిజీ ఉన్నారు. ఫాదర్ మదర్ ఏమో వాళ్ళ ఉద్యోగంలో బిజీ ఉన్నారు. ఎవరు ఈ స్టోరీస్ చెప్పడానికి రెడీగా లేరు. ముందు అమర్చత్రకథ కామిక్స్ ఉండే మా చిన్నప్పుడు, అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండే. రామాయణం నుంచి, మహాభారతం నుంచి, శివాజీ గురించి అన్ని డిస్క్రిప్షన్ దాంట్లో అమర్చిత్ర కథలు ఉండే. ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి అమర్చిత్ర కథ? టైం లేదు, వాళ్ళకి ఇన్క్లినేషన్ లేదు. ఏదో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు మొబైల్ ఫోన్, అంతే. అది ట్రాజెడీ. అండ్ చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సార్. ఇలాంటి టాపిక్స్ త్రూ మా ఛానల్ ద్వారా, త్రూ మీ ద్వారా మేము కూడా బయటకు తీసుకురావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.